సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైనటువంటి 2 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి ఇంటి వద్ద ఒక జ్యోతిష్యుడు హల్చల్ చేశాడు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నవాడిని, ప్రముఖ జ్యోతిష్యుడిని, జ్ఞానేశ్వరి ఆచూకీ చెప్పేందుకే ఇక్కడికి వచ్చాను అంటూ జ్ఞానేశ్వరి ఇంటి పరిసర ప్రాంతాల్లో జ్యోతిష్యుడు హల్చల్ చేస్తూ ఉన్నాడు. జ్యోతిష్యుడు చేసినటువంటి హల్చల్ దెబ్బకి భయపడిపోయినటువంటి జ్ఞానేశ్వరి తల్లి పోలీసులకి సమాచారం ఇచ్చింది. సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఆ ఘటనా ప్రాంతానికి వెళ్ళి జ్యోతిష్యుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నటువంటి క్రమంలో జ్యోతిష్యుడు, నేను తెలంగాణ నుంచి వచ్చానని, జ్యోతిష్య శాస్త్రంలో నాకు ప్రావీణ్యం ఉంది, నేను ప్రముఖ జ్యోతిష్యుడిని, చిన్నారి తప్పిపోయినటువంటి నేపథ్యంలో చిన్నారి ఆచూకీ చెప్పేందుకే ఇక్కడికి వచ్చాను అంటూ చిన్నారి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా అతను తిరుగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేటటువంటి వాస్తవాలను ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి 2 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 12 రోజులు దాటి 13 రోజులు కావస్తోంది. చిన్నారి అదృశ్యమై 13 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. చిన్నారి జాడ తెలియక జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. నిజంగా అల్లాడిపోతూ ఉన్నారు. దీన్ని అదునుగా చేసుకున్నటువంటి కొంతమంది జ్యోతిష్యులు వారి స్వలాభం కోసం వారు అక్కడ దుకాణాలు తెరిచేటువంటి ప్రయత్నం చేశారు. వారి ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొంతమంది జ్యోతిష్యులేమో పాప జ్ఞానేశ్వరి దక్షిణం వైపు ఆవిడ వెళ్ళింది, దక్షిణం వైపు గనక వెతికితే పాప ఆచూకీ దొరుకుతుంది అంటూ ఒక జ్యోతిష్యుడు చెప్తాడు. మరో జ్యోతిష్యుడేమో పాపని కొంతమంది కిడ్నాప్ చేసి ఉండొచ్చు, వారు నీటి అడుగున పాపని దాచిపెట్టి ఉండొచ్చు అంటూ ఇంకొక జ్యోతిష్యుడు చెప్తాడు. మరో జ్యోతిష్యుడేమో పాప తల్లిదండ్రులు నివాసం ఉంటున్నటువంటి ఆ నివాసానికి సంబంధించి వాయువ్యంలో అక్కడ ఒక వాస్తు దోషం ఉంది, ఆ వాయువ్యంలో ఉన్నటువంటి వాస్తు దోషం వల్లే పాప ఇంటి దగ్గర నుంచి తప్పిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుంది, ఈరోజు సాయంత్రానికే పాప తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉందని మరో జ్యోతిష్యుడు తన ప్రావీణ్యాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఇలా పాప అదృశ్యమైనటువంటి ఈ అంశాన్ని వారు మార్కెట్ చేసుకునేందుకు, క్యాష్ చేసుకునేందుకు చాలామంది జ్యోతిష్యులు అయితే ప్రయత్నం చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక నయా జ్యోతిష్యుడు పాప ఆచూకీ చెప్పేందుకు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ హల్చల్ చేశారు. ఆ హల్చల్ దెబ్బకి భయభ్రాంతులకు గురైనటువంటి పాప తల్లి పోలీసులకి సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆ సదరు జ్యోతిష్యుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అయితే అతను మాత్రం ఆ పాపకు సంబంధించినటువంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పాప అంటే భూమి లోపల ఉంది అంటూ ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సో జ్ఞానేశ్వరి నిజంగా అదృశ్యమైన ఘటనని చాలామంది వాడుకునేటువంటి, స్వలాభం కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జ్యోతిష్యులు అక్కడికి వెళ్ళి పాప ఆచూకీని చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ వైపు వెతకండి, ఆ వైపు వెతకండి అంటూ వారిని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా నెటిజన్లు అయితే వారి మీద కొంతమంది మండిపడుతూ ఉన్నారు. ఇక పాప అదృశ్యమై 13 రోజులు గడుస్తుంది. పోలీసులు 20 బృందాలుగా, ప్రత్యేక బృందాలుగా విడిపోయి మరీ పాప కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు, జల్లెడ పడుతూ ఉన్నారు. అయినప్పటికీ పాపకు సంబంధించినటువంటి ఈ అదృశ్యమైన కేసులో ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి అయితే లేదు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు, బావులు, అలాగే బోరు బావులు వీటన్నింటిలో కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోయిన నేపథ్యంలో అసలు ఏంటి పాపకి ఏమైందనేటువంటి ప్రశ్నలు రోజు రోజుకైతే బలంగా ఉత్పన్నమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.